బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో ఫారెస్ట్ అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సిరిడి సాయి కంపెనీకి రిజర్వ్ ఫారెస్ట్ లో భూ కేటాయింపులపై విచారణకు ఆదేశించారు. తిరుపతిలోని దివ్యరామంలో విలువైన చెట్లు నరికి హోటల్, అమ్యూజ్మెంట్ ఏరియా ఏర్పాటుపై విచారణకు ఆదేశించారు. జీవకొండ ప్రాంతంలో ఫెన్సింగ్ తెగిపోయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే ఫారెస్ట్ భూమి ఉందో అది కూడా సిరిడి సాయి కంపెనీకి, అలాగే విలువైన చెట్లు కూడా నరికివేస్తారంటూ కూడా డిప్యూటీ సీఎం ఫారెస్ట్ అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఎంత భూములు దీనికి గురయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, గత కొంతకాలంగా శేషాచలం ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో కొంత ఫారెస్ట్ అధికారులు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించిన నేపథ్యం శేషాచల అటవీ ప్రాంతంలో రిజర్వ్ ఏదైతే టైగర్ జోన్ ప్రాంతంలోనే ఏకంగా సిరిడి సాయి కంపెనీకి సంబంధించిన భూములు కేటాయించారు. వాటిని వెనక్కి తీసుకోవడానికి కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తిరుపతిలోని దివ్యారామంలో ఒక హోటల్ ఏర్పాటు చేయడానికి విలువైన చెట్లు, ఎంతో కాలంగా ఉన్న చెట్లను నరికివేశారంటూ కూడా ఆరోపణలు వచ్చినాయి. దీంతోపాటు మనం చూడవచ్చు, ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ఒక హోటల్ నిర్మాణానికి నగరవనంలో ఫారెస్ట్ శాఖ ప్లాన్ చేసింది. అయితే ఈ ప్రాంతంలో సుమారు విలువైన చెట్లు చాలా వరకు నరికివేశారు. మనం చూడవచ్చు, వాటి మొదళ్లను కూడా చాలా 20 నుంచి 50 సంవత్సరాల వయసు గల చెట్లను నరికివేశారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేశారు. దీనికి తగ్గట్టుగానే అటు స్థానికులు కూడా ఈ విషయం మీద ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. దీనికి సంబంధించి అతను విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఇక్కడ విలువైన చెట్లేం లేవు, చెట్లను మేము సంరక్షిస్తున్నాము అని చెప్పాడు. చాలామంది పర్యావరణ ప్రేమికులు అతన్ని కలిసి ఇక్కడ చెట్లను నరకవద్దు, ఇక్కడ కేరటేరియా ఏదైతే ఇక్కడ హోటల్ అవసరం లేదంటూ కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఒక ప్రెస్ నోట్ రెక్లెస్గా విడుదల చేశారంటూ కూడా వారు ఆరోపణ చేశారు. దీంతో ఈ విషయం మీద పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు దివ్యారామం పేరుతో ఈ ప్రాంతంలో ఒక ఏదైతే తిరుపతికి సమీపంలో అరిపిరి వద్ద దివ్యారామం పేరుతో ఒక భక్తులు సేదతీరే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఇక్కడ నగరవనం పేరుతో ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉదయం తిరుపతి వాసులు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు ఏదైతే గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో శృతి మించిందని చెప్పొచ్చు. అటవీ శాఖ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు, చెట్లను నరికివేసిన పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో, వాటిని కూడా నరికివేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని మొదళ్ళు కూడా కనిపిస్తాయి. సుమారు ఈ చెట్టు వయసు 25 సంవత్సరాల పైన ఉంటుంది. అదేవిధంగా అక్కడున్న చెట్టు అయితే ఏకంగా 50 సంవత్సరాల వయసున్న చెట్లు. ఈ విధంగా పురాతన చెట్లను పూర్తి స్థాయిలో నరికివేసి ఇక్కడ ఒక హోటల్ ఏర్పాటుకు పూర్తిగా చర్యలు తీసుకున్నారు. ఇది పెద్ద ఎత్తున విమర్శలకు పాలైంది. దీంతోపాటు ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో జీవకోన ప్రాంతంలో ఉన్న ఫెన్సింగ్ తెగిపోవడంతో చిరుతపుళ్ళు తరచుగా జనవాసాల్లోకి వస్తున్న పరిస్థితి. మొత్తం మీద అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న కోణంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు పాప వినాశనంలో సైతం ఏదైతే అటవీ శాఖ పరిధిలో తిరుమలలోనే పాప వినాశనం డ్యాంలో కూడా బోటింగ్ అటవీ శాఖ ఎక్కడైతే టీటీడీ అధికారులకు తెలియకుండా బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ బోట్లోనూ ఒకరోజు ట్రయల్ రన్ నిర్వహించారో అప్పుడు కూడా అది విమర్శల పాలైంది. దీంతోపాటు నగరవనాన్ని ఏదైతే పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన నగరవనాన్ని ఒక అమ్యూజ్మెంట్ పార్కుగా మార్చివేశారు. ఇక్కడ చూడవచ్చు, ఈ పిల్లలు ఆడుకునేటివి, అంతేకాకుండా ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఒక నెట్ ఏర్పాటు చేశారు. ఇక్కడున్న చెట్లని నరికివేశారు. ఏదైతే గతంలో ఇక్కడ అన్ని రాసులకు సంబంధించిన మొక్కల పెంపకం అంటూ ఏర్పాటు చేశారు, అది ఏదైతే సంవత్సర కాలంగా నిర్లక్ష్యానికి గురైంది. దామోదర్, ఏదైతే ఫారెస్ట్ భూముల్లో కూడా భూముల కేటాయింపు జరిగిందో ఈ కేటాయింపు అంతా కూడా ఎప్పుడు జరిగింది, ఎవరి అనుమతి తీసుకుని కూడా ఈ కేటాయింపు ఎంత చేశారో అనే డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అఖిల, ఏదైతే అటవీ శాఖ అధికారి
వివేక్ యొక్క వ్యవహార శైలి వల్ల మొత్తం తిరుపతి జిల్లాలోనే అటవీ శాఖ పూర్తిగా విమర్శల పాలైన పరిస్థితి. ఉన్నతాధికారులకు సమాచారం చెప్పకుండా అక్కడే ఉన్న స్థానికంగా ఏదైతే రాజకీయ నాయకులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు సమాచారం అడిగినా కూడా విమర్శ చెప్పకుండా అతను గుత్తాధిపత్య ధోరణిలో వ్యవహరించాడంటూ విమర్శలు వచ్చాయి. దీంతోపాటు ఏదైతే మనం చూసిన ఈ స్థలం దివ్యారామంలో చెట్లు కొట్టేసి హోటల్ నిర్మాణాన్ని కూడా హైదరాబాద్లోని మారేడుమిల్లి ఏరియాలో ఉండే విధంగా హోటల్ ఏర్పాటు చేస్తున్నామంటూ ఒక ప్రెస్ నోటు విడుదల చేశాడు. దీంతో ఈ ఇష్యూ మరింతగా ముదిరిపోయింది. వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన వెంటనే ఈ విషయం మీద తీవ్ర స్థాయిలో విచారణకు ఆదేశించాడు. చలపతిరావు ఐఎఫ్ఎస్ అధికారి చలపతిరావు విచారణ అధికారిగా నియమించారో ఆయన విచారణకు రానున్నాడు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఇటు ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏనుగులు పంట పొలాలపై దాడి చేస్తున్నప్పటికీ ఏ రోజు ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదంటూ కూడా ఆయన పైన విమర్శలు వచ్చిన నేపథ్యము. మరోవైపు ముఖ్యంగా ఏదైతే తిరుపతి సమీపంలోనే నగరవనం పేరుతో గతంలో కేవలం ఆహ్లాదకరమైన చెట్లను పెంచి ఆ చెట్ల ద్వారా స్థానికులు వచ్చే అవకాశం కలుగజేసిన ఈ ప్రాంతంలో పూర్తిగా కమర్షియలైజ్డ్గా మార్చారు. ఇటు ఏదైతే అమ్యూజ్మెంట్ పార్క్ లాగా మార్చి ఈ ప్రాంతంలో ఈ విధంగా ఏదైతే అన్ని బొమ్మలు అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఇక్కడ ఒక క్రికెట్ నెట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే నిన్న రాత్రి విచారణకు ఆదేశించిన వెంటనే ఈ క్రికెట్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ను కూడా తీసివేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే దివ్యారామాన్ని ఒక కమర్షియల్ ప్రాంతంగా మార్చివేశారంటూ కూడా ఫిర్యాదులు రావడంతో పాటు పర్యావరణ ప్రేమికులు ఈ విషయం మీద రేపు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న రాత్రి విచారణకు ఆదేశించారు. రేపు ఎల్లుండి సోమవారం లోపుగా ఏదైతే ఐఎఫ్ఎస్ అధికారి చలపతిరావు ఇక్కడికి వచ్చి విచారణ పూర్తి చేసి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే తిరుపతి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తుంది. ఒక పాప వినాశంతో చర్యతోనే మొదలైంది. అక్కడి నుంచి ఇప్పుడు తిరుపతిలోని దివ్యారామం ఇష్యూలో కూడా ఈ విధంగా బయటపడిందని చెప్పవచ్చు. అఖిల మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు విచారణకు జరుగుతుంది. మరోవైపు తాము ఏమాత్రము తప్పు చేయలేదు, కేవలం అటవీ శాఖలో ఉన్న సిబ్బంది గార్డుల యొక్క పిల్లల కోసమే తాము ఇక్కడ ఈ యొక్క హోటల్ ఏర్పాటు చేస్తున్నాము, వారి ఆ కుటుంబ సభ్యులు నడుపుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ అటవీ శాఖ ఒక వివరణ ఇచ్చింది. కానీ ఆ వివరణలో కూడా అసంబద్ధమైన వ్యాఖ్యలతో ఉందంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం. మొత్తం మీద ఈ విచారణ తర్వాత స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.